పప్పు ఉడికిపోయిందండి. పాలకూర పప్పు పోపుకి వేసుకున్న. పోపు ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను నేను. ఇంకా చిన్న ఆనియన్ కట్ చేసుకున్న. పప్పులో మధ్య మధ్యలో తగులుతుంటే మస్తు ఉంటుందండి. పోపులో వేసేసుకున్నాను నేను. ఇంకా వెల్లిపాయ వేస్తారు కదా, నేనేమో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన. టేస్ట్ బాగుంటుందని. ఎవరి ఇష్టం వాళ్ళది, మీ ఇష్టం. వెల్లిపాయని వేసుకోవచ్చు, అల్లం వెల్లిగడ్డని వేసుకోవచ్చు. ఇంకా ఇందులో లాస్ట్లో వేసుకుంటే మస్తు టేస్ట్ వస్తుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పోపు పప్పులో వేసి కలిపేసేసినండి. పాలకూర పప్పు, ఆలుగడ్డ కుర్మా విత్ చపాతీ. చపాతీని నెయ్యితో కొంచెం కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు రెడీ అయిపోయింది. చాలా అయిందండి. మా చెర్రయ్యకేమో గట్టిగా ఉంటే ఇష్టం పప్పు, వాడి కోసం కొంచెం పప్పు తీస్తున్నా. పాలకూర హెల్త్కి చాలా మంచిదండి. ఇంకా పాలకూర పప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుంది. చపాతీలకు కానీ, రైస్లకు కానీ, పరోటా, పూరి, దోశ ఏదైనా వేసుకుని తినొచ్చు. పప్పు రెడీ అయిపోయింది. ఇది మా చిన్నోడి కోసం.